కాలనీలో ఉన్నదే 25 కుటుంబాలు. మొదటి నుంచి వినాయక్ నగర్ అని పిలుస్తున్న ఇటీవల ఆ కాలనీ ఎదుట కులానికి ఒకటి చొప్పున మరో 5 బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఈ వింత ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్ ఎదురుగా ఇటీవల ఓ కాలనీ ఏర్పడింది. ఇక్కడ అన్ని సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వారు నివసిస్తున్నారు. కాలనీ ఏర్పాటు మొదటిలో అందరూ కలిసి వినాయక్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. ఏమైందో తెలియదు కానీ కాలనీలో మెజారిటీగా ఉన్న కుటుంబాలు వారు తమ కులం పేరుతో కాలనీ మొదట్లో బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డుపై మిగతా కులాల వారు అభ్యంతరం వ్యక్తం చేసి ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో ఎవరికి వారుగా రెడ్డి కాలనీ, ఆర్యవశ్య ఎంక్లేవ్, ముదిరాజ్ ఎంక్లేవ్, యాదవ్స్ ఎంక్లేవ్, విశ్వకర్మ ఎంక్లేవ్ పేర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకే కాలనీలో ఇలా 6 పేర్లతో బోర్డులు ఏర్పాటు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కాలనీలు భౌగోళిక పరిస్థితులు, సౌకర్యాలు, అభివృద్ధి ఆధారంగా పేర్లు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం కులాల ప్రాతిపదికన వేరు పేర్లు పెట్టుకోవడంతో మా కులం గొప్ప, మాది గొప్ప అనే పోటీని బయట పెడుతుందని స్థానికులు అంటున్నారు. ఒకే ప్రాంతంలో నివసించే వారు ఇలా కులాల పేర్లను పెట్టడం వలన మేము, వాళ్ళు అనే భావనతో చిన్నారుల్లో కూడా దూరం ఏర్పడి సోదరభావంతో నివసించే వారు సైతం దూరం అవుతారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులాల ప్రాతిపదికన పేర్లు పెట్టుకోవడం ద్వారా చివరికి సమాజంలో ఐక్యత తగ్గిపోతుందని, అందుకే ఇలాంటి ధోరణిని సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణవాసులు మాట్లాడుతూ ఇలా కులానికి ఒక కాలనీ బోర్డు ఏర్పాటు చేయడం సబబు కాదని, ఈ ఘటన భారతీయుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని, కాలనీ వాసులంతా ఒకే తాటిపై వచ్చి నిర్ణయం తీసుకుని కాలనీకి ఒకే పేరు పెట్టుకోవాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా వెలుగుతూ సమాజానికి విలువైన సందేశం ఇవ్వాలని, కాలనీ వాసులు ఐక్యతగా వెలిగి గజ్వేల్లోని పలు కాలనీలకు ఆదర్శంగా నిలిచి ఐకమత్యంతో మెలగాలని అభిప్రాయపడ్డారు. కిరణ్, మన గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి వినాయక నగర్ అనే కాలనీని గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు దాదాపు పేర్లు 5-6 పేర్లు మార్చినారు. ఏవైతే ఆ పేర్లు కులాల వ్యవధిగా ఏదైనా కానీ ఒకటి శాశ్వతంగా ఉన్నటువంటి పేరు మన అందరం కలిసి కట్టుగా ఉండి ఆ పేరుని మనం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు బాలరవింద్. గజ్వేల్లో గత కొద్ది రోజులుగా కాలనీ విషయంలో రకరకాల కుల సంఘాల బోర్డులు ఏర్పాటు చేసి మన ఐక్యతను దెబ్బతీసేందుకు ఇది మంచి పద్ధతి కాదు. అందరూ ఒక దగ్గర ఒక తాటి మీద కూర్చొని ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకొని మనం అందరం ఐక్యంగా ఉండాలి. మన గజ్వేల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో అందరం ఐక్యంగా ఉండాలని, ఈ కులాల పేరు తెచ్చి మన ఐక్యతను దెబ్బతీయొద్దు. ఒకే పేరు, మంచి పేరు, ఒక రాముంది కానీ ఏదైనా మంచి పేరు అనుకొని మీరు కాలనీ వాసులు కూర్చొని చర్చించుకొని కాలనీ పేరు, మంచి పేరు పెట్టుకుని ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.